వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హైపర్ ఆది. పవన్ కళ్యాణ్ అంటే ఎంత ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమో, ఎంత అభిమానమో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ముఖ్యంగా 'జబర్దస్త్' షో నుండి గూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తర్వాత గూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో గత ఎన్నికల్లో ప్రచార కార్యక్రమానికి సంబంధించి గూడా, అలాగే కొన్ని సభల్లో గూడా హైపరాది బాగా స్పీచ్‌లు ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి హైపరాది ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు జనసేన పైన చేశారు. ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఏం చేశారు ఏమనేది గూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. సినీ, టీవీ పరిశ్రమలో ముఖ్యంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఎంతమంది సపోర్ట్ చేశారో, ఎంతమంది ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు. అందులో హైపర్ ఆది ఒకరు. ముఖ్యంగా 'జబర్దస్త్‌తో' కమెడియన్‌గా ఫేమ్ తెచ్చుకున్నటువంటి హైపర్ ఆది, ఆ తర్వాత రైటర్‌గా, కమెడియన్‌గా టీవీ షోల్లో అలాగే సినిమాల్లో కూడా దూసుకుపోతున్నారు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అని కూడా ఇప్పటికి అనేక సార్లు తెలిపారు. ముఖ్యంగా జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో అధికారికంగా ప్రచారం చేశాడు. జనసేన పార్టీ సభల్లో స్టేజ్ పైన మాట్లాడారు. జనసేన పార్టీకి విరాళం కూడా ఇచ్చారు. తాజాగా హైపర్ ఆది ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ పైన, అలాగే జనసేన పార్టీ గురించి కూడా మాట్లాడారు. అంటే హైపర్ ఆది మాట్లాడుతూ కూడా నేను సెపరేట్‌గా పాలిటిక్స్ కోసం ఏమీ చేయను. నాకు తెలిసినటువంటి పాలిటిక్స్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కోసం మాత్రమే నిలబడతా. ఆయన ఎప్పుడు ఏ ఎన్నికల్లో నిలబడినా ఆయన కోసం మాత్రమే నిలబడతా. ఆయన కోసం తిరుగుతాను. నాకు తెలిసిన పాలిటిక్స్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. జనసేన రణస్థలం సభలో లక్షల మంది జనాలు పవన్ కళ్యాణ్ గారి ముందు నేను స్పీచ్ ఇచ్చాను. నా బెస్ట్ స్పీచ్ అదే. చాలా మంచి ఫాలోయింగ్ కూడా నాకు వచ్చింది అని కూడా చెప్పుకొచ్చారు. నేను అవతలి వాళ్ళకు పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. వాళ్ళు రాజకీయంగా ఏదైనా తప్పు చేస్తే వాటిని మాత్రమే ఎత్తి చూపాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. ఎవరిని పర్సనల్‌గా టార్గెట్ చేయొద్దు అని గూడా అంటూ ఉంటారు. అవతలి వాళ్ళు పర్సనల్‌గా టార్గెట్ చేసినా మనం చేయొద్దు. చేసే వాళ్ళకు మనకు తేడా ఉంటుంది. వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంటుందని కూడా చెప్పేవారని, అందుకే నేను పర్సనల్‌గా ఎవరిని కూడా టార్గెట్ చేయలేదు. అన్నీ వదిలేసి పార్టీలోకి వెళ్లి పనిచేశాను అని లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన పార్టీ కోసం ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తాను. దానికోసం నేను సినిమాలు, నా వర్క్ కూడా వదులుకొని చేయను. అది పవన్ కళ్యాణ్ గారికి గూడా ఇష్టం ఉండదు. మన పని వదిలేసి ఆయన కోసం తిరగడం ఆయనకి నచ్చదు. ఆ సమయానికి పని ఉంటే వెళ్లి చేయాలి. అదే ఆయన కోరుకుంటూ ఉంటారు. మన జీవనాధారం వదిలేసి పార్టీ కోసం తిరగవద్దనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, మన పని చేసుకుంటూ ఫ్రీ టైమ్‌లో ఇష్టం ఉంటే ఆయన కోసం పని చేయమనేసి కూడా చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఎవరేమన్నా అంటే మాత్రం ఊరుకోను. నేను ట్రిగ్గర్ అవుతాను. ఆయనను అన్నా అన్నవాళ్ళు తప్పులు బయటకు తీసి మాట్లాడుతారు అని కూడా అంటారు. దీంతో హైపరాది జనసేన నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాడని, కేవలం ప్రచారానికి మాత్రమే చేస్తాడని కూడా ఆ స్పీచ్‌ను అంటే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.